ఎంఎస్ఎన్ చార్టీస్ డిగ్రీ కళాశాలలో ఉన్న ఖాళీ స్థానంలో మహాదాత మల్లడి సత్యలింగర్ నాయకర్ పేరుతోనే స్టేడియం నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లడి సత్యలింగ నాయకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎంఎస్ఎన్ చార్టీస్లో క్రికెట్ ఛాంపియన్షిప్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల నిరుపేదల విద్యార్థులకు విద్యాభ్యాసన కోసం కష్టించి గడించిన యావదాస్తిని విద్యాలయాలకు ధారాదత్తం చేసిన విద్యా ప్రదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని కొనియాడారు. నిరక్షరాస్యులైన నాయకర్ విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్యతోనే సమాజంలో ఉన్న అసమానతలు తొలగుతాయని భావించిన గొప్ప అభ్యుదయవాది నాయకర్ అని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఉన్న మైదానాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగిందని, త్వరలోనే ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చార్టీస్ చైర్మన్ మల్లడి కార్తిక్ నాయకర్, అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు, ప్రిన్సిపల్ విజయ్ కుమారి, హెడ్ మాస్టర్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ బోర్డు మెంబర్లు నురుకుర్తి సత్యసాయి, ముగ్గు చిన్ని, పి దుర్గాప్రసాద్, ప్రకాష్, లక్ష్మీ ప్రసన్న, భవానీ, ఓలేటి దుర్గా, త్రిలోచన, సూర్య భగవాన్, సూపరింటెండెంట్ సోమరాజు, కేసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రహరీ కూడా మీరు నిర్మించాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రారంభిస్తారు సార్ మన కొడవ మన ఎమ్మెల్యే గారు. చేస్తాను అనే యొక్క క్రీడా పోటీకి ఆహ్వానం తెలియజేశారు. గట్టిగా కొట్టడం జరిగింది. విద్యార్థులు ఎక్కడి నుంచి కాదు ఎక్కడి నుంచి ఇది గారిది నూట 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనకు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలి, ఆయన ఆత్మశాంతి కలగాలి. ఆయన ఎక్కడున్నప్పుడు కూడా ఈరోజు ఎంతోమంది కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసిన వ్యక్తి ఈ రోజున ఆయన్ని పుట్టినరోజు వర్ధంతి రోజు కూడా గుర్తు చేసుకుంటూ అందరూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటారు. అలాగే ఈ రోజున మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున కూడా కోరుతున్నాం మన ఆత్మశాంతి కలగాలని. భగవంతుడు ఏదైతే ఆయన గొప్ప ఆశయాలతో ఈరోజు మనకి ఈ డిగ్రీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ అక్కడ మన ఏడీబీ రోడ్లో ఉన్నటువంటి పీజీ కాలేజ్ కానీ ఇలాంటివన్నీ నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి. ఆయనకి ఆత్మశాంతి కలగడం కాదు, ఆయన ఆశయాలన్నీ ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలు ఇప్పుడు 111 సంవత్సరాలు అయింది మన మధ్య లేకపోయినప్పుడు కూడా. ఈ సమాజం ఉన్నంతకాలం ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. సమాజం ఉన్నంతకాలం 111 సంవత్సరాలు కాదు, సమాజం ఉన్నంతకాలం గుర్తు చేస్తారు. అంత గొప్ప వ్యక్తి. మనం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాం. ఆయన పేరు మీద ఈరోజు ఆటల పోటీలు పెట్టి పిల్లలకి ప్రైజులు ఇవ్వడం, అదేవిధంగా కాకుండా మళ్ళీ విద్యారంగంలో ఏదైతే మార్పు వస్తాం మార్పుకు అనుగుణంగా ముందుకెళ్ళడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంటాం. ఈ రోజున మరి సత్యలింగ నాయకర్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే ఆటల పోటీలు పెట్టారో వాళ్ళందరూ కూడా మంచి విజయాలు సాధించాలని, అదేవిధంగా ఓడిపోయిన ఎవరు బాధపడక్కర్లేదు, ఓడిపోయిన వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గొప్ప వ్యక్తిగా లెక్కని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓడిపోయిన ఎవరు కూడా ఫీల్ అవుతున్నారు, పోటీలో పాల్గొనడమే విజయం సాధించినట్టు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వర్తించారో మన చైర్మన్ గారు
తన నాయకుడి గారు వచ్చిన తర్వాత కూడా పాపం దీన్ని బాగా డెవలప్ చేయాలని తపన పడుతున్నారు. ఆ విధంగానే నా దృష్టి ఎదురుగా విషయాలు పెడుతున్నారు, అన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. వాళ్ళే ఈ గ్రౌండ్ అంతా కూడా బాగా చేయాలండి అని కోరారు. కోరిన ప్రకారంగా ఈరోజు గ్రౌండ్ అంతా అనుకున్నట్టుగా చేస్తున్నాం కూడా. అదే కాకుండా ప్రారీ కూడా నియమించాలని చెప్పారు. ఎంత పెద్ద సమస్య ఉంది, ఇన్ని ఎకరాల భూమి ఉంది, డబ్బులు లేవు. సరే సంస్థే కట్టుకోవాలి అసలు చెప్పాలంటే, లేవని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ ప్రారీ కూడా ప్రభుత్వానికి కోరాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. తొందరలో ప్రారీ కూడా నియమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రోజున ఏదైతే ఈరోజు హై స్కూల్ కానీ, ఈరోజు మన డిగ్రీ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలు చాలామంది ఇక్కడ ఆడుకున్న వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో జాబులు వచ్చినాయి. చాలామంది చదువుకున్న వాళ్ళకి, ఆడిన వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటా జాబులు వచ్చినాయి. దాని దృష్టిలో పెట్టుకున్న మారుతున్న విధానం బట్టి చాలామందికి గ్రౌండ్ సరిపోదు, ఇంకా పెద్ద గ్రౌండ్ కావాలి అని చెప్పి మనకి ఏదైతే డిగ్రీ కాలేజ్ పక్కన కొంత ల్యాండ్ ఉందో మన ఎంఎస్ఎం చౌదరికి సంబంధించింది స్టేడియం కట్టాలని చెప్పారు. నాయకుడి గారి పేరు మీద, సత్యలింగ నాయకుడి గారి పేరు స్టేడియం కట్టుకుంటే ఆ రోజు నేను 2014లో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్టేడియం శాంక్షన్ తెచ్చాను, శంకుస్థాపన చేస్తాను. కానీ అది ప్రారంభించే లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, మళ్ళీ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ల్యాబ్స్ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అందరూ కోరారు అక్కడ ఒక స్టేడియం కట్టాలండి, పిల్లలందరూ బాగా ఆడుతున్నారు ఇప్పుడు అని చెప్పి ఇండోర్ స్టేడియము అండ్ స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటివన్నీ పెట్టాలని చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టాను. దేవుడి దయ వల్ల ఆ నాయకుడి గారు ఆశిస్తుంతో ఆ స్టేడియం కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఆ స్టేడియం కూడా వస్తే ఈ ప్రాంత పిల్లలందరూ కూడా బాగా ఆడుకోవడానికి, మన ఇక్కడే కాదు, తోరంగి, ఈ పక్కన డ్రైవర్ కాలనీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి పెద్ద స్టేడియం వస్తుంది మనకి.